నేను అయోధ్యలో వచ్చే వాళ్ళందరికీ నిత్యం అన్నదానం పెడుతున్నా, అన్నప్రసాదం ఇస్తున్నా. ఎవరు వచ్చినా కానీ ముందుగా నాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి రెడీ చేసి పెడతా. ప్రస్తుతం 1000 మంది పైన వస్తున్నారు. మన తెలుగు వాళ్ళకి భోజనం దొరకదు అక్కడ, అందుకని అందరికీ ఉచితంగా పెడుతున్నా. ఇంతకుముందు రాముల వారికి 5 వెండి ఇటుకలు ఇచ్చాను శంకుస్థాపనకి. మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా, నా అదృష్టం బాగుండి ఆ ఇటుకలతోనే శంకుస్థాపన చేశారు. దాని మీద ఇప్పుడు గుడి తయారైంది. తర్వాత రాముల వారికి బంగారు పాదుకలు చేయించా, వెండి పాదుకలు, బంగారు పాదుకలు. వెండి పాదుకలు తీసుకొని దేశం అంతా అన్ని దేవాలయాల్లో పూజలు చేయించా. బంగారు పాదుకలు తీసుకొని రాముల వారి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళాను. అది కూడా రాముల వారు నడిచిన దారిలో వెళ్ళా, డైరెక్ట్ వెళ్ళిపోకుండా వెళ్ళి ఇప్పుడు అక్కడే స్థిరనివాసం ఉంటున్నాను. తర్వాత ఇప్పుడు ధనుసు చేయించా 14 కిలోలు. రాముల వారి వనవాసం 14 సంవత్సరాలు, అందుకని 14 కిలోలు చేసా. కిలో బంగారం, 13 కిలోలు వెండి. ఇది రాము